హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై సౌండ్ ల్యాబ్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మరో ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చాను. అదే స్టూడియో మాస్టర్ క్లియో 154. చాలామంది అడుగుతున్నారు, మరి స్టేజ్ మానిటర్స్లో బడ్జెటరీ రేంజ్లో బెస్ట్ మానిటర్ ఏంటి అని చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము దీని సైడ్ వ్యూ చూసేస్తున్నాం. ఇక్కడ చూస్తే చాలా మంచి హ్యాండిల్స్ బోత్ సైడ్స్ ఇచ్చారు, పట్టుకోవడానికి కూడా చాలా హ్యాండీగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక స్క్రూ ఆప్షన్ ఉంది కదా, దాని ద్వారా అది ఫిట్టింగ్ చేశారు. ఇప్పుడైతే మనం ఫ్రంట్ సైడ్ గ్రిల్ చూస్తున్నాం. ఫ్రెండ్స్, చాలా రగ్గడ్ గ్రిల్ ఇచ్చాడు. ఆల్మోస్ట్గా అంటే కొంచెం అటు ఇటులో క్యూఎస్సీ లుక్ తేవడానికి చాలా ప్రయత్నం చేసినట్లు కనిపిస్తుంది. అలాగే మిడిల్లో ఒక మంచి లోగో కూడా ఇచ్చాడు, ఎస్ఎం ప్రొఫెషనల్. ఒకప్పుడైతే ఎస్ మాత్రమే ఉండేది, ఇప్పుడైతే ఎస్ఎం ప్రొఫెషనల్ అని కంప్లీట్గా నేమ్ ఇచ్చారు. కింద అయితే మన మోడల్ నెంబర్ ఏదైతే ఉందో అది మనకు క్లియో 154 అని దీని మీద ఇవ్వడం చూస్తున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ టాప్లో అయితే దీని స్టిక్కర్, దీని స్పెసిఫికేషన్స్ అంతా ఇచ్చారు. క్లియో 154. ఆ స్పీకర్ వచ్చేసి 15 ఇంచ్ 800 వాట్ ఉందండి. ఇది బయాంప్ 2-వే క్లాస్ డి యాంప్లిఫైర్ యూజ్ చేశారు. దీని లోడ్ ఎంతవరకు ఇచ్చు అంటే గ్రేటర్ దాన్ 128 dB SPL అండి. ఇది బ్రీఫ్గా దీని గురించి. ఒక్కసారి దీన్ని ఆన్ చేసి దీని అవుట్పుట్ ఎలా ఉంటుందనేది చూసేద్దాం. ఫ్రెండ్స్ ఒకసారి అయితే మనం దీన్ని ఆన్ చేసి దీని అవుట్పుట్ చూద్దాం. ఇది ఆన్ ఆఫ్ బటన్ కదా, ఒక్కసారి బటన్ ఆన్ చేస్తాను. ఆన్ చేయగానే ఇలాగ వచ్చేసి నో సోర్స్ అని చూపిస్తుంది, ఏం ఇన్పుట్ ఇవ్వలేదు. నేనైతే ఇప్పుడు ఒక పెన్ డ్రైవ్ని దీనిలో ఇన్సర్ట్ చేస్తున్నాను. పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేయగానే అది రీడ్ చేసేసుకుంది. ఫ్రెండ్స్, రీడ్ చేసుకున్నాక ఇది స్పీచ్లో ఉంది కదా, ఇలా 4 మోడ్స్లో మనము ఆపరేట్ చేయొచ్చు. ఒకసారి అయితే మనం మ్యూజిక్ పెట్టాం కదా, మ్యూజిక్లో యాక్టివేట్ చేసి దీని అవుట్ చెక్ చేద్దాం. ఇప్పుడు ప్లే బటన్ ప్రెస్ చేద్దాం. ప్లే స్టార్ట్ అయింది. ఒకసారి దీని అవుట్పుట్ ఎలా ఉందో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆ బ్లూటూత్ ఎలా కనెక్ట్ చేయాలని ఒకసారి చూద్దాం. ఇక్కడ మోడ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ మోడ్ ఆప్షన్ మనం క్లిక్ చేస్తే బ్లూటూత్ వస్తుంది. ఈ బ్లూటూత్ అనే ఆప్షన్ మనకు వచ్చిన తర్వాత మనం ఏం చేద్దామంటే, మనం ఒకసారి మన మొబైల్కి వెళ్ళి మొబైల్లో బ్లూటూత్ని మనం ఆన్ చేద్దాం. బ్లూటూత్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే స్కాన్ చేస్తుంది కదా, స్కాన్ చేస్తున్నప్పుడు ఈ లాస్ట్ది మనం క్లిక్ చేస్తే మనము పెయిర్ విత్ క్లియో 154 అనే ఆప్షన్ వచ్చింది కదా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే దీన్ని పెయిర్ చేయండి. పెయిర్ అనే ఆప్షన్ క్లిక్ చేయంగానే మనకు అది పెయిర్ అయిపోయి కనెక్టెడ్ ఫర్ ఆడియో అని పడుతుంది. సో ఇక్కడ కనెక్టెడ్ ఫర్ ఆడియో వస్తుంది. దీంతోపాటు మనకు స్క్రీన్ పైన కూడా బ్లూటూత్ కనెక్టెడ్ వస్తుంది. ఒక్కసారి నేను బ్లూటూత్ నుండి సాంగ్ ప్లే చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి, మన మొబైల్లో సాగిల పడదాం రండి సాంగ్ సెలెక్ట్ చేసి ప్లే చేస్తున్నాను. ఆ పాట ప్లే అవుతుంది. ఒకసారి దీని అవుట్పుట్ చెక్ చేయండి. ఫ్రెండ్స్, నేను వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తున్నాను, చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక మైక్రోఫోన్ కనెక్ట్ చేసి అవుట్పుట్ ఎలా ఉంటుందో చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, దీనికోసం నేను సింగిల్ రిసీవర్ అన్న మైక్రోఫోన్ని తీసుకున్నాను. ఒక్కసారి దీన్ని కనెక్ట్ చేస్తాను, చూడండి. దీన్ని తీసుకొని నేను ఇప్పుడు ఛానల్ 1లో నేను ఇన్సర్ట్ చేశాను. ఛానల్ 1లో ఇన్సర్ట్ చేసి మైక్రోఫోన్ని నేను ఆన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఆన్ చేసిన తర్వాత దీన్ని
మైక్లో ఉండాలంటే మనం లోపలికి ప్రెస్ చేయాలని ఉంది కాబట్టి ఈ బటన్ని మనం లోపలికి ప్రెస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఎలా అయితే మైక్రోఫోన్ కనెక్ట్ చేశాను, ఎన్ఎక్స్ ఆడియో మైక్రోఫోన్, ఈ మైక్రోఫోన్ కనెక్ట్ చేశాక రా అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి చూసేయండి. ఫ్రెండ్స్ చూడండి, హలో టెస్టింగ్, వావ్ వండర్ఫుల్ సౌండ్ అండి, చాలా స్వీట్ వాయిస్ వస్తుంది. మిడ్ కూడా, లో ఫ్రీక్వెన్సీస్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, హై ఫ్రీక్వెన్సీ కూడా చాలా బాగుంది. సో దీన్ని ఇంకా మనము 4 ప్రీసెట్స్ DSPలో మనం కంట్రోల్ చేయొచ్చు కాబట్టి మీకు ఇష్టమైనట్లు అడ్జస్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, బడ్జెట్ రేంజ్లో ఒక వండర్ఫుల్ స్పీకర్ అని మనం దీన్ని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ క్లియో 154 స్టూడియో మాస్టర్ మానిటర్ రివ్యూ. ఒక 27,000 రేట్ బడ్జెట్లో ఒక వండర్ఫుల్ స్టేజ్ మానిటర్. అలాగే దీన్ని మనం పోల్ మౌంటింగ్ చేయొచ్చు, అలాగే దీన్ని వాల్ మౌంటింగ్ చేయడానికి ఆప్షన్ ఇచ్చాడు, 3 సైడ్ హ్యాండిల్ ఇచ్చాడు ఈజీ క్యారింగ్ కోసం. సో ఎవరైనా ఒక మంచి మానిటర్ చర్చ్కి కానీ, లేదా లైవ్ సౌండ్కి కానీ, లేదా ఏదైనా స్కూల్ కాలేజెస్లో లేదా హౌస్ పార్టీస్కి ఒక మంచి స్పీకర్ తీసుకోవాలనుకుంటే తప్పక ఇది బెస్ట్ ఆప్షన్ అండి. సో హ్యాపీగా దీన్ని తీసేసుకోవచ్చు. ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీగా మెనీ ఆప్షన్స్ ఉన్నాయి దీనిలో, బ్లూటూత్, USB, SD కార్డ్, అన్ని ఆప్షన్స్ మనకు ఉన్నాయి కాబట్టి మీరు తప్పక ఈ స్పీకర్ తీసుకోవడం వల్ల ఎంజాయ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇంతటితో ఈ వీడియోను ముగిచ్చేస్తా ఉన్నాం. మళ్ళా ఒక కొత్త వీడియోతో కలుసుకుందాం. ప్లీజ్, దీనికోసం ఎంతో శ్రమ పడుతున్నాం కనుక దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.